Good morning students, welcome to Nilagiri Degree and PG College video classes. The definitions are cone definition చెప్పినామండి. cone with a base of a curve కూడా చేసినాం. This is only condition for cone condition. VP is in subset r equals to yes. Here also which is the same condition. అండ్ నోట్ ఇక్కడ నోట్ చూడండి, ది బేస్ కర్వ్ సమ్ టైమ్స్ కాల్డ్ ఏ గైడింగ్ కర్వ్ అని అంటాం. ఇది బేస్ కర్వ్ని సమ్ టైమ్స్ ఏమంటున్నామంటే గైడింగ్ కర్వ్ అని కూడా మెన్షన్ చేస్తాడు. ప్రాబ్లమ్స్లో అయితే గైడింగ్ కర్వ్ అని కూడా మెన్షన్ చేస్తుంటాడు. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం చూడండి కోన్స్లో సెకండ్ యూనిట్లో. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది కోన్ విత్ వర్టెక్స్ ఆల్ఫా బీటా గామా అండ్ ద బేస్ ఇచ్చిండండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది కోన్, ఈక్వేషన్ ఆఫ్ ది కోన్ ఫైండ్ అవుట్ చేయమని విత్ ద వర్టెక్స్ అట్ పాయింట్ ఎట్లా ఆల్ఫా బీటా గామా అండ్ ద బేస్ ఇచ్చి y స్క్వేర్ ఈక్వల్స్ టు 4ax అండ్ z ఈక్వల్స్ టు 0. దిస్ ఇస్ ద గివెన్ కండిషన్స్. హౌ టు ఫైండ్ అవుట్ దట్ కోన్ ఈక్వేషన్. గివెన్ బేస్ కర్వ్స్ x1 by l, y minus y1 by m, z minus z1 by n. Now here the vertex is alpha beta gamma, so x1 y1 z1 alpha beta gamma we have to substitute, that is equals to k, say and k అనుకుంటాం. ఖచ్చితంగా దీన్ని సింప్లిఫై చేస్తున్నాం. at any point be a above line is అంటే x minus alpha by l equals to k గాండి. x minus alpha by l equals to k. ఆల్ఫా ఎల్ నట్ సైడ్ మల్టిప్లై చేసుకుంటే ఎల్ ఇంటూ కే మైనస్ ఆల్ఫా నట్ సైడ్ పంపించేస్తే ప్లస్ ఆల్ఫా. అట్ ద సేమ్ టైం ఎక్స్ మైనస్ బీటా బై ఎమ్ ఈక్వల్స్ టు కే. ఎమ్ నట్ సైడ్ పంపించేస్తే ఎమ్ ఇంటూ కే, బీటా నట్ సైడ్ పంపించేస్తే ప్లస్ కే ప్లస్ బీటా, ఎంకే ప్లస్ బీటా. అట్ ద సేమ్ టైం ఎన్కే ప్లస్ లాండా. ఓకే కానీ ఈ పాయింట్ లైస్ ఆన్ ద బేస్ కర్వ్. ఈక్వేషన్ 1 ఏంటి మనకి? y స్క్వేర్ ఈక్వల్స్ టు 4ax కాండి. y స్క్వేర్ ఈక్వల్స్ టు 4ax అండ్ z ఈక్వల్స్ టు 0 కండిషన్. సో ఆ కండిషన్లో సబ్స్టిట్యూట్ చేస్తుంది చూడండి. y స్క్వేర్ అంటే ఇక్కడ ఎంకే ప్లస్ బీటా, 4ax వాల్యూ ఎల్కే ప్లస్ లాండా, z ఈక్వల్స్ టు 0, ఎన్కే ప్లస్ లాండా ఈక్వల్స్ టు 0. హియర్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ k వాల్యూ. దెన్ సబ్స్టిట్యూట్ దట్ k ఇన్ దస్ బీటా మైనస్ m by n ఇంటూ k వాల్యూ ఏంటండి మైనస్ గామా బై ఎన్ కదా. సో గామా బై ఎన్ బీటా ప్లస్ బీటా ఇటు రాసి ఎంకేని అటు రాసిన, ఎందుకంటే ఎం మైనస్ వస్తుంది అండి, మైనస్ గామా బై ఎన్ వస్తుంది కాబట్టి హోల్ స్క్వేర్ అని రాసిన. ఇక్కడ కూడా ఆల్ఫా ఇటు సైడ్ రాస్తే కే నటు సైడ్ రాసిన ఎల్ కేని. సో ఎందుకంటే ఎల్ బై మైనస్ గామా బై ఎన్ అండి. సో గామా బై ఎన్ హియర్ ఎల్ గామా బై ఎన్ అయిపోయింది. బీటా మైనస్ ఎం బై ఎన్ గామాని అలాగించండు. ఎం ఈక్వల్స్ టు వాల్యూ రాసిండు, ఎన్ ఈక్వల్స్ టు వాల్యూస్ ఎలా అండి? ఎం వాల్యూ y మైనస్ బీటా అండ్ ఎన్ వాల్యూ గామా మైనస్ జెడ్ మైనస్ గామా. హియర్ 4a అలాగించండి. ఆల్ఫా ఎల్ వాల్యూ ఎక్స్ మైనస్ ఆల్ఫా, ఎన్ వాల్యూ జెడ్ మైనస్ గామా. ఏంటిది మనకి? సో ఎల్ వాల్యూ ఏంటిది? ఎక్స్ మైనస్ ఆల్ఫా, ఎం వాల్యూ ఏంటి? y మైనస్ బీటా, ఎన్ వాల్యూ జెడ్ మైనస్ గామా అండి. ఈ వాల్యూస్ అక్కడ సబ్స్టిట్యూట్ చేసినాం. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినాం చూసుకోండి ఒకసారి. y మైనస్ బీటా, జెడ్ మైనస్ గామా, ఎక్స్ మైనస్ ఆల్ఫా, జెడ్ మైనస్ గామా, ఎంఎన్ ఎల్ఎంఎన్ వాల్యూస్ సింప్లిఫై చేసుకుంటే రిజల్ట్ అండ్ కోన్ ఈక్వేషన్. ఒకసారి కోన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి ప్రాసెస్. విత్ వర్టెక్స్ ఇచ్చిండు, వీ హ్యావ్ టు యూజింగ్ ఈ ఫార్ములా అయితే ఖచ్చితంగా అన్నిటికీ మ్యాక్సిమం ఇదే ఫార్ములా ఉంటుందండి. మనకి స్పియర్లో ఎలా ఫార్ములా ఉందో ఇక్కడ లైన్ ఫార్ములా ఉంటుంది. ఓకే, y స్క్వేర్ ఈక్వల్స్ టు 4ax అంటుంది కాబట్టి జస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ దట్ y వాల్యూ ఎక్స్ వాల్యూస్. కాన్స్టెంట్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ ఫైండ్ అవుట్ చేసుకొని సబ్స్టిట్యూట్ చేసుకొని సింప్లిఫై చేసుకుంటే రిజల్టెంట్ ఈక్వేషన్ ఈజ్ నోన్ యాజ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది కోన్ అండి. అంటే ఎం వాల్యూ ఇక్కడ ఎక్స్ వై జెడ్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసి, అంటే దీని నుంచి ఫైండ్ అవుట్ చేస్తున్నాం ఎక్స్ వై జెడ్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసుకొని వీ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ ఇన్ దిస్ ఈక్వేషన్. బేసిస్ విత్ వర్టెక్స్ బేస్ ఇచ్చింది కాబట్టి మనకి దాని నుంచి ఏం చేసినాం కే వాల్యూ అంటే ఇంత కాన్స్టెంట్ ఉందా కే వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి
సబ్స్టిట్యూట్ చేస్తే రిజల్టెంట్ కోన్ ఈక్వేషన్ వచ్చేస్తుంది మనకి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. ది సెక్షన్ ఆఫ్ ఎ కోన్ హూస్ వర్టెక్స్ ఇస్ పి, ద గైడింగ్ కర్వ్ ఈజ్ అన్ ఎలిప్స్ అంట. గైడింగ్ కర్వ్ అని ఇక్కడ అంత మనకు గైడింగ్ కర్వ్ అంటే మనం అందులో ఏమో చెప్పుకున్నామండి, అక్కడ వచ్చింది మనకి డెఫినేషన్. సో గైడింగ్ కర్వ్ అనేది గైడింగ్ కర్వ్ అంటే కింద ఉండే బేస్ కర్వ్నే గైడింగ్ కర్వ్ అని కూడా చెప్పినాం మనం. ఓకే, గైడింగ్ కర్వ్ ఆఫ్ ది ఎలిప్స్ ఈజ్ x² + y² + b² = 1 అండ్ z = 0 అని మెన్షన్ చేసిండు. అండ్ కట్ బై ద ప్లేన్ x = 0 is a rectangular hyperbola అని ఇచ్చాడండి. ఫైండ్ ద లోకస్ ఆఫ్ D. లోకస్ ఆఫ్ D అంటే ఇస్ నథింగ్ బట్ x1 y1 ఉన్నది అనుకోండి, XYZలో చేస్తాం మనము. ఫస్ట్ అయితే ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ ఫైండ్ అవుట్ చేయండి. P = అసలు ఈ టోటల్ టర్మ్స్లో నుంచి ఏం ఫైండ్ అవుట్ చేయమంటుండండి మనకి, లోకస్ ఆఫ్ ఏ పాయింట్ కదా, రెక్టాంగులర్ హైపర్బోలాకు లోకస్ ఆఫ్ ది పాయింట్ని ఫైండ్ అవుట్ చేయమంటుండే. ఓకే, P = α, β వర్టెక్స్ ఆఫ్ ది కోన్ గివెన్ కర్వ్ ఈజ్ బేస్ కర్వ్ ఈజ్ ఏమి ఇచ్చింది మనకి, బేస్ కర్వ్ అంటే గైడింగ్ కర్వే కదా, x² / a² y² / b² = 1 విచ్ ఇస్ అన్ పారాబోలా ఎలిప్స్ ఈక్వేషన్ అండి. z = 0. ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ పాసెస్ త్రూ ద వర్టెక్స్ తెలుసు మనకి, x - α y - β z - γ = k. సో దాని నుంచి పాయింట్ వచ్చింది మనకి. ఆ పాయింట్ని అంటే ఇంతకుముందు అంటే ఏమో y² = 4ax మనకు అదొక కర్వ్ ఇచ్చిండు, సర్కిల్ ఇచ్చిండు కాబట్టి మనం దాంట్లో సబ్స్టిట్యూట్ చేసినాం. ఇక్కడ మనకి ఇక్కడ ఏమి ఇచ్చిండు, x² / a² y² / b² = 1 ఇచ్చిండు కాబట్టి దీంట్లో సబ్స్టిట్యూట్ చేసినాం. దీని నుంచి కేని ఫైండ్ అవుట్ చేసినాం. సేమ్ ప్రాసెస్ అండి, ఇచ్చినది ఏంటిదో అదొకటి చూసుకోండి. సబ్స్టిట్యూట్ చేసిండు 1 z వాల్యూ కూడా సబ్స్టిట్యూట్ చేసి కట్స్ ద ప్లేన్, కోన్ కట్స్ ద ప్లేన్ అని క్వశ్చన్లో ఇచ్చిండండి. దిస్ కోన్ కట్స్ ద ప్లేన్ అని వీ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ x = 0. మస్ట్ రెక్టాంగులర్ హైపర్బోలా అని కూడా ఇచ్చింది మనకి. ఇచ్చిన క్వశ్చన్లో ఉన్న అన్ని పార్ట్స్ అప్లై చేసుకుంటూ వస్తున్నాం. ది మస్ట్ రెక్టాంగులర్ హైపర్బోలా అన్నాడు y², ది కోషియంట్ ఆఫ్ y² + కోషియంట్ ఆఫ్ z² = 0. ద రెక్టాంగులర్ హైపర్బోలా అంటే ఇక్కడ రాసినాం చూసుకోండి నోట్స్లో, x² - y² = r² అవుతుంది మనకి. కోషియంట్ ఆఫ్ y² కోషియంట్ ఆఫ్ z². కోషియంట్ ఆఫ్ y² టర్మ్స్ ఏమేమి ఉన్నాయి, ఇక్కడ γ² డివైడెడ్ బై b². హియర్ కోషియంట్ ఆఫ్ z² టర్మ్ ఇక్కడ α² a², ఇక్కడ β² b², ఇక్కడ z² అంటే 1. ఓకే, సింప్లిఫై చేసుకుంటే దట్ ఈస్ ద రిక్వైర్డ్ లోకస్ ఆఫ్ ది పాయింట్ అవుతుంది. రెక్టాంగిల్ దిస్ మస్ట్ బి రెక్టాంగులర్ హైపర్బోలా అని మెన్షన్ చేస్తుండే కాబట్టి సో కోషియంట్ ఆఫ్ y² + కోషియంట్ ఆఫ్ z² అని చూస్తున్నామండి రెక్టాంగులర్ హైపర్బోలా కోసమని. దెన్ వీ హ్యావ్ టు ఫైండింగ్ దీస్ టర్మ్స్. Find the equation of the cone. Next problem, whose vertex is the alpha, beta, gamma and the guiding curve is. ఇక్కడ గైడింగ్ కర్వ్ ఇచ్చింది మనకి, విచ్ ఇస్ అన్ బేస్ కర్వ్ అవుతుంది మనకి. వర్టెక్స్ ఆల్ఫా బీటా గామా ఇచ్చింది మనకి, x - α by l y - beta by z - gamma by n = k. దెన్ p పాయింట్ వచ్చింది, లైస్ ఇన్ ద బేస్ కర్వ్. సబ్స్టిట్యూట్ చేసుకోండి. అంటే ఇక్కడ బేస్ కర్వ్ ఇచ్చిండు, ఇంతకుముందుకు ఎలిప్స్ ఇచ్చిండు, అంతకుముందుకు y² = 4ax ఇచ్చిండు. ఏది ఇచ్చినా కానీ లైన్ ఈక్వేషన్ పాసెస్ త్రూ దట్ పాయింటే. సబ్స్టిట్యూట్ చేసినాం, ఏను కామన్ తీసినాం, 2h అండి, 2h b 2g 2f + c. కాన్స్టెంట్ సింప్లిఫై చేసుకుంటూ వచ్చినాం అంతే. ఓన్లీ సింప్లిఫికేషన్. ఎందుకు సింప్లిఫికేషన్, ఇక్కడ మనకి ఏమింది, ఓన్లీ ఈక్వేషన్ ఆఫ్ ది కోనే. ఇక్కడ కాన్స్టెంట్స్ ఉన్నాయా, k ఉందండి, ఫైండ్ అవుట్ చేసినారు. ఇక్కడ కేని ఫైండ్ అవుట్ చేసినాం కదా, k = -γn ఫైండ్ అవుట్ చేసి అందులో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడ మాత్రం పాయింట్ ఇచ్చిండు, గైడింగ్ కర్వ్ ఇచ్చిండు. సేమ్ ఇప్పుడు ఏంటండి ప్రాసెస్ ఏంటి మనకి, ఇక్కడ వర్టెక్స్ ఇచ్చిండు, వర్టెక్స్ పాసెస్ త్రూ అంటున్నాం లైన్ ఈక్వేషన్. ఆ లైన్ని ఇచ్చిన గైడింగ్ కర్వ్లోని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. దాంట్లో ఎట్ ద సేమ్ టైం గామా వాల్యూస్ కే కాన్స్టెంట్ ఉంటుంది కానీ ఆ కే వాల్యూని ఫైండ్ అవుట్ చేసి సబ్స్టిట్యూట్ చేస్తే దట్ ఈస్ ద వర్టెక్స్ ఈక్వేషన్. లోకస్ అయిందా మనకి, అక్కడ ఏ క్వశ్చన్ అడిగితే ఆ క్వశ్చన్ అండి. లిమిటింగ్ పాయింట్స్ అడిగిందా. సో ప్రేస్ ప్రాసెస్ నౌ
this is the guiding curve, base curve. Equation of the line tells passes through the point got 5 4 3 x minus 5 y minus 4 z minus 3 by n. The any point, then we have to simplify. Passes through the curve గురించి pass then 3x square 2y square equals to 6. 3 into x value lk plus 5 whole square, 2 into mk plus 4 whole square equals to ఇక్కడ ఒక కర్వ్ అనదర్ కర్వ్ కూడా ఇస్తాడు కదా మనకి ఎప్పుడైనా. ఏంటిది అది? y plus z equals to 0 అంటే y plus z equals to 0. Here y is the mk plus 4 and nk plus 3. Okay, 4 plus 3 7, 7 plus mk plus nk అంటే m plus n into k equals to minus 7. Then k is equals to minus 7 by m plus n. k వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి చూడండి, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేసుకుంటే మనకి రిజల్టెంట్ కోన్ ఈక్వేషన్. మొత్తం అదే ప్రాసెస్, ఏం చేయలేదు కొత్త. మనకి ఈక్వేషన్ ఆఫ్ ది కోన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నాం బై యూజింగ్ ద లైన్. ఈ లైన్ ఈక్వేషన్ గుర్తుంటేనే మనం ప్రాసెస్ మొత్తం చేయగలుగుతామండి. దీని కంటిన్యూషన్లోనే చూడండి, లాస్ట్ వన్ ఒక ప్రాబ్లం ఉంది, చూద్దాం. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది కోన్స్ విత్ వర్టెక్స్ ఎట్ 1 2 3. హియర్ ఆల్సో పాయింట్ హూస్ గైడింగ్ కర్వ్ ఈజ్, కిందండి లాస్ట్లో, హూస్ గైడింగ్ కర్వ్ ఈజ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ ఈక్వల్స్ టు 4 అండ్ x ప్లస్ y ప్లస్ z ఈక్వల్స్ టు 1. ఓకే కానీ గైడింగ్ కర్వ్ ఇచ్చిండు మనకి, పాయింట్ కూడా ఇచ్చిండు, ఈక్వేషన్ ఆఫ్ ది కోన్ ఫైండ్ అవుట్ చేయమంటుండు. ఒకసారి గివెన్ బేస్ కర్వ్ రాసినాం, ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ రాసేస్తాం. x మైనస్ x1 బై పాయింట్ కూడా సబ్స్టిట్యూట్ చేసినాం, పాయింట్ వచ్చింది మనకి. ఆ గైడింగ్ కర్వ్లో సబ్స్టిట్యూట్ చేసినాం, k వాల్యూ కూడా సబ్స్టిట్యూట్ చేసినాం. l ప్లస్ m ప్లస్ n a ప్లస్ 6 ఈక్వల్స్ టు దెన్ k వాల్యూ minus 5 బై l ప్లస్ m ప్లస్ n సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేసుకుంటూ వచ్చినాం. ఏం చేయట్లేమండి, ఒకటే ప్రాసెస్. ఇప్పుడు మనకు సెకండ్ యూనిట్లో కోన్స్ టాపిక్ మొత్తం ఒకటే ప్రాసెస్ అండి. ఇప్పటివరకు చెప్పిన నేను ప్రాబ్లమ్స్లో ఇప్పటివరకు చెప్పిన ప్రాసెస్ మొత్తం ఒకటే టాపిక్. ఏంటిది? ఈక్వేషన్ ఆఫ్ ది కోన్ ఫైండ్ అవుట్ చేయడం. ఎట్లా? వర్టెక్స్ ఇస్తే వర్టెక్స్ పాయింట్ ఇచ్చిండా, పాయింట్ ఇస్తే పాయింట్ సబ్స్టిట్యూట్, పాయింట్ సబ్స్టిట్యూట్ చేయకుండా ఆల్ఫా బీటా గామా ఇస్తే ఆల్ఫా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్ఫా బీటా గామాలు. సో ఏ వేలు ఇస్తుండు అది ఇంపార్టెంట్ మనకి. ఓకే కానీ ఇక్కడ వరకు మనకి టాపిక్ అండి మనకి. అండ్ దెన్ నెక్స్ట్ క్వాడ్రాటిక్ కోన్స్ విత్ ఏ వర్టెక్స్ ఎట్ ద ఆరిజిన్ టాపిక్ స్టార్ట్ చేస్తా నెక్స్ట్ వీడియోలో. సో నెక్స్ట్ టాపిక్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా, టైం ఉంది 12 minutes ఉంది. ఓకే నెక్స్ట్ టాపిక్ కూడా చూద్దాం. ఆల్ఫా బీటా గామా హ్యావ్ ద డైరెక్షన్ కోసైన్ సాటిస్ఫైస్ ద రిలేషన్. అంటే డైరెక్షన్ కోసైన్స్ రిలేషన్ సాటిస్ఫై చేస్తున్నాయా లేదా అని అడుగుతుందండి. దిస్ ఇస్ ద ఫార్ములా ఏఎల్ స్క్వేర్ ప్లస్ బిఎం స్క్వేర్ ప్లస్ సిఎన్ స్క్వేర్ ఈక్వల్స్ టు 0 సాటిస్ఫైస్ ద ఈక్వేషన్. మనకు తెలుసు ఇది జనరల్ డైరెక్షన్ కోసైన్స్ ఈక్వేషన్, ఎక్స్ ప్లేన్ ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ అండి. x మైనస్ x1 బై ఎల్ y minus y1 by m equals to z minus z1 by n, x minus alpha by l, y minus beta by m, z minus gamma by n. Given that direction quotients are satisfies the relation al square plus bm square plus cn square equals to 0. Substitute here l is the value x minus alpha, m value y minus beta, z value n value z minus gamma. Substitute చేసుకొని సింప్లిఫై చేసుకుంటే that is the value అవుతుంది మనకి. And then కంప్లీషన్ హోమోజీనియస్ ఈక్వేషన్ 1 రాసిరు. దాన్ని సింప్లిఫై చేసుకుంటూ వస్తున్నాక దాన్నే రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఏ కోన్ విత్ వర్టెక్స్ ఎట్ ద ఆరిజిన్ అంటుండండి. అనదర్ మోర్ ఇంపార్టెంట్ టాపిక్, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది కోన్. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది కోన్ విత్ వర్టెక్స్ ఎట్ ఆరిజిన్ విచ్ పాసెస్ త్రూ ద గివెన్ కర్వ్స్ అంటండి. ఓకే, passes through the given curves. It has to given 4 questions are there. First question we have to explain. Given spheres are మనకు తెలిసిన స్పియర్
మనకి ఇచ్చిన స్పియర్ ఏంటిది? ఫస్ట్ ఫోర్త్ క్వశ్చన్ చేస్తుండండి. x² + y² + z² + x - 2y + 3z ఈక్వల్స్ టు 4 ఉంది. ఇది తీసుకొస్తే -4 = 0. అండ్ అనదర్ స్పియర్ S డాష్ ఏమి ఇచ్చిండండి? x² + y² + z² + 2x - 3y + 4z - 5 = 0. సార్ మనకు తెలుసు ఏమని ఫైండ్ అవుట్ చేయకుండా కోన్ ఈక్వేషన్ అండి. టూ ప్లేన్స్ ఇచ్చినంటే కోన్ ఈక్వేషన్ పాసెస్ త్రూ ద గివెన్ ఓన్లీ ఆరిజిన్ అన్నాడు. s - s డాష్ = 0 చేసి దెన్ s అండ్ s + లాంబ్డా ఈక్వల్స్ టు హోమోజినియస్ ఈక్వేషన్ ఫార్మేషన్ రాద్దాం. ఫస్ట్ అయితే రాడికల్ ప్లేన్ రాయండి. s - s డాష్ = 0. ఏం మిగిలింది? x² y² z² అన్నీ క్యాన్సిల్ అయిపోతుంది. x - 2x అంటే -x, -2y + 3y అంటే +y, 3z - 4z అంటే -z, -4 + 5 అంటే 1. Okay, this is the homogeneous equation of n s = 0. Then x² + y² + z² + x - 2y + 3z - 4 × 1 whole square = 0. కాన్స్టెంట్ ఎప్పుడైనా హోల్ స్క్వేర్లోనే ఆరిజిన్ అన్నప్పుడు మాత్రం ప్రాసెస్ అయితే ఇదే అండి. ఆరిజిన్ అని మెన్షన్ చేసినప్పుడు ఇంతకుముందు ప్రాబ్లం కూడా సో ఆరిజిన్ అని మెన్షన్ చేసిండు. సో ఆరిజిన్ అని మెన్షన్ చేసిండు కాబట్టి విచ్ ఈజ్ అన్ ప్రాసెస్ త్రూ 1 ఈజ్ టు బికమ్స్ 1 స్క్వేర్. కాన్స్టెంట్ని 1 స్క్వేర్ లాగా మిగతావన్నీ 1s లాగా చూస్ చేసుకొని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. చూడండి ఒకసారి 1 లాగా చూస్ చేసుకొని అంటే ఇంతకుముందు దాంట్లో ప్లేన్ ఇచ్చింది మనకి. ఇంతకుముందు క్వశ్చన్లో lx + my + nz = p అనేది కానీ దాంట్లో ప్లేన్ ఇచ్చిండు కాబట్టి డైరెక్ట్ మనకి హోమోజీనియస్ ఈక్వేషన్ తెలుసు, దాంట్లో సబ్స్టిట్యూట్ చేయగలిగినాం. బట్ ఇక్కడ మాత్రం ప్లేన్ ఇవ్వలేదు కాబట్టి ఫస్ట్ యూ హ్యావ్ టు s - s రెండు స్పియర్స్ ఈక్వేషన్స్ కౌస్ ఇచ్చిండు మనకి. కౌస్ వచ్చింది కాబట్టి రెండింటి నుంచి రాడికల్ ప్లేన్ని ఫైండ్ అవుట్ చేసి ఇప్పుడు ఆ ప్రాసెస్ని ×1 లాస్ట్ అయితే స్క్వేర్ లాగా సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే దట్ ఈస్ ద రాడికల్ ప్లేన్ ఈక్వేషన్ ఆఫ్ ది కోన్ అవుతుంది. ప్రాసెస్ ఒకటే ప్రాసెస్ అండి. ఏ ప్రాబ్లంకైనా చూసుకుంటూ చేయండి. దీస్ ఆర్ ద ఇక్కడ వరకు మనకి ఈ టాపిక్ క్వాడ్రాటిక్ కోన్ విత్ వర్టెక్స్. అండ్ దెన్ నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం ఉంది, అది చెప్తా. Find the equation of the cone with vertex at origin, direction, cosines whose generators are the satisfies the relation. Only relation satisfy చేయమంటుండండి. జస్ట్ ఇది x - x1/L my - y1/m z - z1 = L which is an origin నుంచి పాస్ అవుతుంది అంటారు కాబట్టి x - 0 y - 0 z - 0 = k which is an k. Given the direction questions are satisfies the relation మీకు తెలుసు, al² bm² cn² = 0.